డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు తెలుగు సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం 4వ భాగం 15-12-24 యుగాలు యోగాలు అనేటువంటి అధ్యాయంలో ఉన్నాం. తెలుగు సాహిత్యంలో వెలువడుతున్న సిద్ధాంత వ్యాసాలు పరిమాణంలో బండ్లకెత్తేట్లుగా ఉంటాయని ఒక అపప్రథ ఉంది. దానికి కారణం ఎక్కువ మంది ఎన్నుకుంటున్న పరిశోధనాంశాలు విశ్లేషణాత్మక వర్ణనాత్మక పరిశోధన శాఖకు సంబంధించినవి కావటం వల్లనే. ఇవి ప్రధానంగా విషయ సేకరణకు పనికి వచ్చినంతగా తత్వానుశీలనానికి దోహదాలు కావు. అలా అని వాటి ఉపయోగాన్ని కాదంటానికి వీల్లేదు. సాహిత్యంలో పరిశోధనకు విమర్శ పూర్వ రంగాన్ని సిద్ధం చెయ్యాలి. మన దేశంలో విమర్శాంగాలి పరిశోధన భేదాలుగా పరిగణింపబడటంలో ఏది పరిశోధనో ఏది విమర్శో వివేచించలేకపోతున్నా. అందువల్ల సిద్ధాంత వ్యాస స్వరూప స్వభావాలు విద్యాలయాలు గాఢంగా వివేచించి పరిశోధన సాగిస్తే ఈ ప్రమాదం దూరం కావటానికి వీలుంది. దీనికి ముందుగా ఇంతవరకు వచ్చిన సిద్ధాంత వ్యాసాలు ఒక పరిశోధక సంఘం సమీక్షించి ప్రమాణాలను పరిశీలించి సాహిత్య భాషా రంగాలలో ప్రామాణిక పరిశోధనలు రూపొందించే మార్గాలను ప్రణాళికలను ఆదర్శ సూత్రాలను ఆచరణ విధానాలను నిర్ణయించాల్సిన అవసరం ఉంది. పాశ్చాత్య పరిశోధనకు సంబంధించిన విధాయక సూత్రాలు మెథడాలజీ ప్రభావం తెలుగు పరిశోధన మీద స్థూలంగా కనబడుతున్న అది ఉండాల్సినంతగా లేదని విమర్శకులు భావిస్తారు. దానికి కారణం విశ్వవిద్యాలయాలలో పాశ్చాత్య పరిశోధన విధాయక సూత్రాల అధ్యాపన గాఢంగా చిత్తశుద్ధితో జరగకపోవటం. సిద్ధాంత గ్రంథ నిర్మాణానికి సంబంధించిన నియమ కొన్ని పరిశోధకులు పాటిస్తున్న సాహిత్య సిద్ధాంతాల ప్రతిపాదనకి సంబంధించిన శాస్త్రీయ విజ్ఞానం విశ్వవిద్యాలయం తెలుగు పరిశోధకులకు ఇంకా బాగా వంట పట్టల. అది అలా ఉంటే పాశ్చాత్య దేశాలలో ఒక్కొక్క ప్రక్రియకు ఒక్కొక్క విధాయక సూత్ర పద్ధతి ఉంటుందని పరిశోధనకు ఎన్నుకొన్న సమస్యను బట్టి దాని సాపేక్ష ప్రమాణాలతో రూపొందించుకోవాలని భావించి పరిశోధన విజ్ఞానం అత్యంత ఆధునిక మార్గాలు అన్వేషించే యత్నం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. తెలుగు దారి ఇంకా ఆ పరుగును అందుకోవటానికి మరొక దశాబ్దం పట్టినా ఆశ్చర్యపడాల్సింది లేదు. సాహిత్య పరిశోధనలు విధి శాస్త్రాలు అనుసరింపబడుతున్న విధానాలు చొప్పించి ప్రయోగాలు నిర్వహించాలని సామాజిక ఆర్థిక తాత్విక శాస్త్ర సిద్ధాంతాలు దర్శనాలను సాహిత్య అనుశీలనాన్ని సాధనాలుగా అనుసంధించుకోవాలని ప్రయత్నాలు ఆధునికంగా సాగుతాయి. ఇవి కూడా సాహిత్య ప్రభావం వల్ల తెలుగు పరిశోధన అలవరుచుకున్న లక్షణాలు. అవి పరిశోధన విధానాల విస్తృతికి తోడ్పడుతున్నాయి. కానీ ఆ విధానాలను విశ్లేషణకు ఉపయోగించుకున్నంతగా పరిశోధకులు సిద్ధాంత దర్శనాన్ని ఊతగా గ్రహించటం లేదు. పైన పేర్కొన్న సిద్ధాంతాలు కానీ దర్శనాలు కానీ సాహిత్య సంబంధులు కావు. వాటిలో కొన్ని సాహిత్యాన్ని ఒక దృక్పథంతో అనుశీలించటానికి తోడ్పడే. ఉదాహరణకు మార్క్సిస్టు దృక్పథం ప్రధానంగా సామాజిక దర్శనం. దాన్ని సాహిత్యానికి అనువర్తింపచేస్తే సాహిత్యంలో ప్రతిపాదించే మార్క్సిస్టు దృక్పథాన్ని సమీక్షించటమే అవుతుంది. కానీ సాహిత్య సిద్ధాంత దర్శనం అలాగే ఇతర దర్శనాలు
రచయితలకు సామాజిక దృక్పథం ఉండొచ్చు, కానీ దాన్ని వాడు సాహిత్య ప్రయోగాలలో నిర్వహిస్తున్న సాహిత్య దర్శనంగా సంసృష్టి చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉండ. మార్క్సిస్టు దృక్పథం గల రచయిత కూడా తాము సృష్టించే రచనలు తమ దృక్పథాన్ని సాహిత్య వ్యక్తిత్వం గల దర్శనంగా అలా చేయని నాడు ఆ రచయితల రచనలపై పరిశోధన చేసేవారు వారి రచనలు సిద్ధాంత దర్శనం చేయలేరు. మార్క్సిస్టు సాహిత్యంలో పరిశోధన వలన తేలవలసింది ఆ సామాజిక సిద్ధాంత ఎలా రచనలో రచయిత చిత్రించాడనే కాదు, ఆ సిద్ధాంతాన్ని జీర్ణించుకొని రచయిత ఎటువంటి వినూత్న సాహిత్య దర్శనాన్ని లోకానికి ఇస్తున్నాడు అన్నది. ప్రపంచ ప్రఖ్యాత విమర్శకులు ఈ విషయం ఎన్నో మదనలు పడ్డారు. సాహిత్యేతరమైన దర్శనం సాహిత్యంలో ప్రతిబింబిస్తున్న దానికి సాహిత్య తత్వరూపమైన సిద్ధాంత కల్పన జరగకపోతే అది సాహిత్యానికి ఆకృతిని కలుస్తుందే కానీ ఆత్మను ప్రసాదించలేదని విజ్ఞులంతా చెప్పారు. నేటి సాహిత్యంలో ఏది తత్వం, ఏది ప్రకృతి, ఏది ఆకృతి, ఏది అనుకృతి అన్న అంశాలపై స్పష్టమైన తెలివి ఏర్పడినప్పుడే పరిశోధన ప్రవృత్తి పరిశుద్ధంగా ప్రకటితము. విశ్వవిద్యాలయ పరిశోధనలో స్పెషలైజేషన్ ఆధునిక ప్రవృత్తిగా గణింపబడు. అది సూక్ష్మాంశ కేంద్రీకరణ దృష్టికి దారి తీస్తుంది. ఈ మార్గంలో పరిశోధనలు నిర్వహిస్తున్నవాడు సమగ్ర సాహిత్య స్పృహ కొనబడుతోంది. సాహిత్య పరిశోధకుడు సర్వజ్ఞుడు కాకపోయినా సాహిత్య తత్వాన్ని అవగాహనం చేసుకొని సమన్వయ వ్యక్తిత్వం కలవాడుగా ఉండు. అంగాంగ పరిజ్ఞానం అంగిని విస్మరించ. తాను చేపట్టిందే సర్వస్వం, తనకు తెలిసిందే పరమార్థం అనే పరిచ్ఛిన్న ధోరణి పరిశోధనలో వర్ధిల్లటం మంచిదిగా. పరిశోధన పరమార్థం తెలియకుండా పరిశోధన చేయడం ఎంత లోపమో, సాహిత్య వ్యక్తిత్వం అవగాహన కాకుండా అంగాంగ పరిశోధన చేయటం కూడా అంతే దోషం. అలాంటి ప్రయత్నపూర్వకంగానైనా పరిహరించుకోవాల్సిన జాఢ్యమది. భాషా సాహిత్య పరిశోధనలో భాషా పరిశోధన శాస్త్ర ప్రకృతి కాబట్టి, భౌతిక ప్రమాణ మూలం కాబట్టి శాస్త్రీయంగా సత్యాన్వేషణం చేస్తున్న విధానం స్పష్టంగా వెలారుస్తుంది. దానితో పోల్చి చూస్తే సాహిత్య పరిశోధన దర్శన మూలం కావటం చే శాస్త్రీయమని కొందరికి అనిపించటం లేదు. ఇటువంటి దృక్పథం ప్రాచీన కాలంలో కూడా ఉంది. వ్యాకరణ తర్క మీమాంసాది శాస్త్రవేత్త సాహిత్య దర్శన శాస్త్రంగా చాలా కాలం అంగీకరించాల. దానికి కారణం సాహిత్య దర్శనానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి గుర్తించకపోవడం. ప్రతి భాషా శాస్త్రవేత్త, వ్యాకరణ శాస్త్రవేత్త, సాంఘిక శాస్త్రవేత్త, తత్వశాస్త్రవేత్త, రాజకీయవేత్త సాహిత్య పరిశోధకుడు కాలేడు. వారి ప్రమాణాలను సాహిత్య విమర్శకు కొలబద్దలుగా ఉపయోగింపరా. దర్శన దృక్పథం లేకపోతే సాహిత్య విమర్శ ప్రశంసా పత్రంగాను, ఆత్మాశ్రయ విమర్శగాను, లేక లోకాభిరామాయణంగాను, హరికథా కాలక్షేపంగాను, కలగూర గంపల సంకలనంలాగాను భాషించే ప్రమాదం. సాహిత్యాన్ని నిర్మించటానికి ఎంతటి సృజనాత్మక శక్తి ఉండాలను సాహిత్య దర్శనం చేయటానికి అంతటికి విమర్శ శక్తి ఉంది. సిద్ధాంత ప్రతిపాదనానికి అంతటి పరిశోధన పాఠకం ఉండాలి. సాహిత్య పరిశోధనం ఆధునిక సాహిత్య ఉద్యమాలలో ఒకటి. దాన్ని నిర్వహించే సంస్థలలో
విశ్వవిద్యాలయాలు ముందంజలో ఉన్నాయి. కానీ ప్రయోజనం కోసం, ప్రమాణాలను కోల్పోకుండా, విస్తృతి కోసం వివేకాన్ని వదలకుండా, పరుగులో పరమార్థాన్ని విస్మరించకుండా, ప్రగతిలో ప్రామాణికత్వాన్ని పరిరక్షించుకొని బాధ్యత వాటి మీద ఎప్పుడూ ఉంటుంది. సాహిత్య పరిశోధన పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో జరుగుతుంది. పరిశోధకుడు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పిహెచ్డి డిగ్రీలు వస్తాయి. కానీ అన్నీ ఉండాల్సినంత ప్రమాణాల్లో ఉండటం లేదని పాశ్చాత్య సమీక్షలే చెబుతాయి. ఈ క్రింది అభిప్రాయాలు గమనిస్తే యథార్థమేమిటో మనకి బోధపడు. I am thinking of unfortunate scholars in foreign universities who cannot hold down their jobs unless they repeatedly publish articles, each of which must seem to say something new about some literary work. C.S. Lewis అన్నమాట. Very many of scores of these produced each year at the various universities of the world are totally pointless. Aldous Huxley అన్నమాట. Most of these are written for the sake of the degree to which they lead and not because the author has something new he wants to say. Times paper చెప్పింది. Correct. True scholarship is incommunicable. True scholars rare. E.M. Forster అన్నాడు. And this is one reason why, though the universities be full of men, they are often empty of learning. Sir Thomas Browne అంటున్నాడు. It is an evil that these futile exercises should be published. The real evil is that they should be written at all. J.D. Beard అనేవాడు. A thesis written to satisfy an academic requirement, not to instruct the world of letters. The investigation need not be published. Of course, normally it should not be. Bateson అనేవాడను. PhD is one of the most conspicuous evils of American University. Francis M. Kelly అంటారు. PhD means casting idiotic thoughts into ugly sentences, acquiring bad habits of writing and thinking, mastering a certain atrocious style characterized by insincerity, formation and formalism, and prolixity, in which the discarded and pretentious PhD thesis written Forley Clinton అనేవాడను. Most modern scholarship is index scholarship based on study of prefaces, indices and reviews. Superficiality is its system synonym. ECCPP 638 పేజ్. ఈ వ్యాఖ్యలు చదివి ఎవరో కొంతమంది కలిసి గూడు పుఠానీ చేసి మేకపిల్లను కుక్క పిల్లగా నమ్మించేట్లు ప్రయత్నిస్తున్నారని మనం భ్రమపడాల్సిన అవసరం ఉండదనుకుంటా. గంపెడు పూసల్లో దోసెడు రత్నాలు ఉండవని ఈ వ్యాఖ్యలు చెప్పటంలా. అయితే డిగ్రీల కోసం పుంఖానుపుంఖంగా వస్తున్న సిద్ధాంత వ్యాసాలన్నిట్లో ప్రమాణాలు ఉండటం కష్టమన్న విషయాన్ని
పై వ్యాఖ్యలు స్పష్టం చేస్తాయి. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చబడే వైఖరి పాశ్చాత్య విద్యాలయాల్లోనే కనపడుతుంది. ఇక భారతీయ విద్యాలయాల సంగతి వేరే చెప్పాలా గురు? ఇన్ మ్యాటర్స్ ఆఫ్ ఈస్థెటిక్స్ England is said to adopt that what France discards, America adopts what England discards, and India adopts what even America discards and never discards అన్న ఆచార్య కె విశ్వనాథం గారి మాటలు గమనించ. వారిచ్చిన ఈ కింది సలహా పాటించ. కె విశ్వనాథం అనే ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్, చాలా కాలం పనిచేసినవాడు, అద్భుతమైన పుస్తకాలు వ్యాసాలు రాసినవాడు. నేను వెళ్ళినప్పుడు ఒకసారి చూసా, ఆయన దర్శనమైంది నాకు. వారిచ్చిన క్రింది సలహా పాటించ. వీఆర్ ఎ మెచ్యూర్ నేషన్ and the descendant of Panini and Anandavardhana need not to borrow critics of scholarship from nations of yesterday. Scholarship is slow maturing and is not the magic mango sapling that bears fruit in few minutes. పాశ్చాత్య సాహిత్య పరిశోధన పతనావస్థ ప్రభావమా నేటి మన పరిశోధన స్థితి అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు జీవి సుబ్రహ్మణ్యం. విశ్వవిద్యాలయాలు పరిశోధన ప్రచారంలో ఉంటే బయటి సాహితీలోకం సమీక్షల సర్వసాధారణ విమర్శ ప్రక్రియగా చలామణి అవుతుంది. దాదాపు ఒక దశాబ్దం పైబడి వస్తున్న సాహిత్య విమర్శ అంతా స్థూలంగా సమీక్ష అని చెప్పచ్చు. అందువల్ల సమకాలీన సాహిత్య విమర్శ యుగాన్ని సమీక్షా యుగమని అనటం న్యాయం. ఇంగ్లీష్లో రివ్యూ అనే మాట సమానార్థంగా తెలుగులో సమీక్ష అంటున్నాం. వ్యూ అంటే దృక్పథం, రివ్యూ అంటే ఒక రచయిత దృక్పథాన్ని ఒక విమర్శకు తన దృక్పథంతో అనుశీలించ. సినిమా రివ్యూలు చూస్తూ ఉంటాం కదా, అలాగన్నా రచయిత ఒక దృక్పథంతో ఒక రచన చేస్తాడు. విమర్శకుడు రచయిత దృక్పథాన్ని గ్రహించి ఆ దృక్పథంతో ఆ రచన ఎంతవరకు ప్రామాణికంగా సాగిందో వివేచించడం రివ్యూలో ఒక అంశం. రచయిత దృక్పథాన్ని గ్రహించి అందులోని బాగోగులను చర్చించి గుణదోష నిరూపణ చేయడం మరొక అంశం. రచయిత దృక్పథాన్ని ప్రామాణికమని తాను విశ్వసిస్తున్న దృక్పథంతో విమర్శకుడు విమర్శించి ఖండన మండనాలు నిర్వహించటం మరొక అంశం. ఒక దృక్పథంలోని లోటుపాట్లు తెలిసిన తర్వాత దాన్ని పునరాలోచించి పునర్నిర్మాణం చేయటం కూడా మరొక అంశమే అవుతుంది. రివ్యూ ఎన్ని విధాలుగా చేయటానికి వీలున ఆ చేయటం విమర్శకుడి కౌశలం పైన సామర్థ్యం మీద ఆధారపడి ఉంది. విమర్శకుడు లేదా సమీక్షకుడు స్వతంత్ర దృక్పథం ఏర్పరచుకోలేని వాడైతే రచయిత దృక్పథం వెంటనే ప్రయాణిస్తాడు. దృక్పథమే లేనివాడైతే రచయిత దృక్పథాన్ని గమనించకుండానే తిట్లకో దీవనలకో పోను. అసలు రచయితకే నిశ్చితమైన దృక్పథం లేకపోతే అతని రచన విదూషకుడి వినోద ప్రహసనంలా ఉండక తప్ప. సమీక్షాపుడు చమత్కారాలు చప్పట్లు కొట్టే వినోదమైన ఆగుతుంది, నిలవలేని నిజం చెప్పే మండలింపైన అవుతుంది. ఈ రకమైన ప్రవృత్తి విమర్శ విలాసాలుగా నేడు పరిగణింపబడుతున్నాయి అని బాధపడ్డారు సుబ్రహ్మణ్యంగా. ఒక్కొక్క భాషలో పుట్టే పారిభాషిక పదాల వెనక ఆ భాషా సాహిత్య ప్రవృత్తుల ప్రభావం ప్రబలంగా ఉంది. ఆ పారిభాషిక పద మరొక భాషలోకి తర్జుమా అయి ప్రవర్తిల్లేట
ఆ భాషా సాహిత్య సంస్కారం కూడా దాని మీద పనిచేస్తుంది. రివ్యూ అనే పదం తెలుగులో సమీక్షగా వ్యవహరింపబడుతున్న చాలామంది తెలుగు విమర్శకులు పాశ్చాత్య లక్షణాన్ని కాక దేశీయంగా దాని స్వరూప స్వభావాన్ని సంభావించటం పరిపాటైపోయి సమ్యక్ ఈక్ష సమీక్ష అని అంటారు దేశీయ పండితులు. దానివల్ల రచనలో రచయిత వర్ణించే వివిధ అంశాల సమన్వయాన్ని సహృదయ బుద్ధితో వివరించి చెప్పడమే సమీక్ష అని చాలామంది భావి దానికి అనుగుణంగా సమీక్షలు చేస్తారు. వాటిలో ముఖ్యంగా కనబడేది అప్రీసియేషను లేక డిప్రీసియేషను. తెలుగులో చెప్పుకుంటే ప్రశంసలు లేక అభిశంసనము. ఒక్క మాటలో చెప్పాలంటే పాశ్చాత్య ప్రక్రియ విజ్ఞానం గల సమీక్ష నేడు చేస్తుంది రివ్యూని స్మరింపచేసే సమీక్ష. దేశీయ సంస్కారంతో చేస్తున్నది సమీక్ష పేరుతో సాగుతున్న ప్రశంస. సమీక్షకు లక్షణం చెప్పి తెలుగులో అనువర్త విధానాన్ని వివరించే విమర్శ లేదు. అందువల్ల తెలుగువారి సంస్కార బలంతోనే తన తీరుతెన్నుల తీర్చిదిద్దుకుంటూ సమీక్ష ముందుకు సాగుతుంది. తెలుగు సాహిత్య విమర్శలో సమీక్షాయుగం ప్రవర్తిల్లటానికి బలమైన కారణం సాహిత్యం సామాన్యులకు అందుబాటులో ఉండాలని ప్రజాస్వామ్య యుగ చైతన్యం. ప్రతి పౌరుడు అక్షరాస్యుడై ఉండేటట్లు ప్రయత్నించడం నాగరిక ప్రభుత్వాల విద్యా విషయక లక్ష్యం. భారత ప్రభుత్వం కూడా స్వతంత్రం వచ్చిన తరువాత ఈ లక్ష్యాన్ని ప్రణాళికాముఖంగా సాధించటానికి ప్రయత్నిస్తూనే అనేక కారణాల వల్ల అది మందంగా ముందుకు సాగు. అయినా అక్షరాస్యులైనంత మాత్రాన అందరూ సాహిత్య రసికులవుతారని చెప్పరు. సాహిత్యమే సమాజాన్ని ఉద్ధరిస్తుందని ప్రభుత్వం భావించడం కూడా లేదు. అయితే ప్రభుత్వ ప్రణాళికలు ప్రజలలో ప్రచారం కావటం సాహిత్యం కూడా ఒక సాధనంగా పనికి రావాలని ప్రజలు ప్రభుత్వం కూడా భావిస్తున్నారు. ప్రచారానికి కళాప్రయోగాలు ప్రచార వాహికలు పనికి వచ్చిన అందులో సాహిత్య విమర్శ నిర్వహించే పాత్ర అత్యంత స్వల్పం అని అందరికీ తెలుసు. ఆట పాట మాట ప్రచారంలో ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది. ఆటలో నాటకాలు నృత్యాలు చలనచిత్రాలు రూపక ప్రక్రియలు తోడ్పడ. పాటలు సంగీత గేయ కవిత్వాలు సహకరిస్తాయి. మాటలు పత్రికలు ప్రకటనలు ఉపన్యాసాలు విమర్శలు వివిధ వాంగ్మయ ప్రక్రియలు ఉపయోగం. మాట ప్రసరించే ప్రక్రియలు వివిధ వాంగ్మయ ప్రక్రియలుగా ఉపయోగపడతాయి. మాట ప్రసరించే ప్రక్రియలు పత్రికలకు అగ్రతాంబూలం అందు. పౌరులకు ప్రపంచానికి మధ్య వారధులు పత్రికలు. లోకవార్తా కథనం పత్రికల ప్రథమ ధర్మమైన సమాజ ప్రవృత్తి సవ్యమైన మార్గంలో నడిపించే సవిమర్శ వివేకాన్ని లోకానికి అందించే విశిష్ట ధర్మం కూడా పత్రికా ప్రపంచానికి. తెలుగు పత్రికలు తమ ధర్మాన్ని మొదటి నుంచి బాధ్యతతో నిర్వహిస్తూనే ఉన్నాయి. దినవార పక్ష పత్రిక సారస్వత అనుబంధాల ద్వారా సాహిత్య విమర్శకు దోహదం చేస్తుంది. సాహిత్య పత్రికలు తెలుగు విమర్శన ఉద్యమాలకు బాసటగా నిలిచి వాటికి ప్రజలలో ఆదర గౌరవాలు కలిగి తెలుగుదేశంలో సాహిత్య విమర్శకు ప్రాధాన్యమిచ్చే పత్రికల ప్రచార ప్రోత్సాహాలు స్థిర జీవితంలో కలకాలం కొనసాగే స్థితిగతులు లభించకపోవటం విచారకరం. సాహిత్య విమర్శ పట్ల నేటి సమాజం చూపిస్తున్న
శ్రద్ధాసక్తులకి ఇది గొప్ప తార్కాణ ఉదాహరణ. తెలుగునాట తరిగిపోతను విలువలతో ఇది ఒకటని గుర్తుపెట్టాలను. ఇక ఉపన్యాసాలు, సభలు, సమావేశాలు, గోష్ఠులు, సదస్సు కొంతమందిని మాత్రమే కదిలిస్తాయి. ప్రకటింపబడితే చదివే వాళ్లకు మాత్రమే ఉపయోగం. ఇవాళ సాహిత్యం వినోదాన్ని కలిగించే కళగా మాత్రమే సామాజికుల చేత భావింపబడు. అందులోనూ వచనానికే వ్యాప్తి ఎక్కువ, గేయానికి ప్రజాశక్తి ఉంది, కవితకు సాధారణ గౌరవం, విమర్శకు విద్యావేత్తలలో మాత్రమే కొంత గుర్తింపు. నేడు నవలకు కథకు ఉన్న ప్రజాదరణ మరీ ప్రక్రియకు లేదు. అయితే నవల తన ప్రాపకాన్ని వీలైనంత వరకు వ్యాపారంలో పెట్టి లాభాలు కూడా తీస్తారు. వ్యాపార ప్రభావం పడని ప్రక్రియలు ముఖ్యమైనవి కవిత, విమర్శ. కవిత ఉద్యమాలను ఆశ్రయించి ప్రయోగాలు చేస్తూ ప్రజలను ఆకట్టుకోబోయే ప్రయత్నిస్తుంది. విమర్శ ఉద్యమాలను ఉపలాలిస్తూ ఊపిరి పోసుకో. చిత్రం ఏమిటంటే, పరిశోధన చేస్తే ప్రచారం రాకపోయిన పట్టా అన్న పరిశోధకుడికి దక్కుతుంది. విమర్శ వ్రాస్తే పట్టాలు రాకపోగా ప్రత్యర్థుల ఖండన మండలాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నేటి పరిశోధన పండితులలోనే మాన్యత, ఆదరణ, ప్రచారం కనపట్టంలా. విమర్శకులకు విలువ కట్టే సహనం నేటి విద్యావేత్తల్లోనే లేదు. అందువల్ల విమర్శ సామాన్యుల మధ్యకు పోవాలంటే సమీక్షగా సాగటం కంటే గత్యంతరం లేదు. 10 మంది చదివించగలిగేట్లు ప్రవర్తించటమే నేటి సమీక్షకు లక్ష్యంగా మారిపో. సమీక్షా యుగంలో సాహిత్య విమర్శ కొన్ని సాహసాలు చేయకపో. మార్క్సిస్టు దృక్పథంతో, మానవతా దృక్పథంతో, హేతువాద దృక్పథంతో, మనోవిశ్లేషణ దృక్పథంతో, అస్తిత్వవాద దృక్పథంతో, ప్రాగ్రూపవాద దృక్పథంతో, ప్రతీకాత్మక దృక్పథంతో, సాంఘిక దృక్పథంతో, సమన్వయ దృక్పథంతో కొన్ని సాహిత్య సమీక్షలు వచ్చాయి. ఇవన్నీ పాశ్చాత్య ప్రభావం ముద్రిత. వాటిలో కొన్ని సాహిత్య విమర్శ స్థాయిని పొందాయి. కొన్ని పరిశోధన ప్రక్రియ కింద పట్టాలను కూడా, అంటే డిగ్రీలు సంపాదించి పెట్టి. ఈ సాహిత్య విమర్శ వైఖరులను గురించి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ సాంప్రదాయక రీతి అనే సిద్ధాంత గ్రంథాన్ని రచించి డాక్టర్ కోవెల సంపత్ కుమారాచార్యగా పరిశోధన ఫలితాంశాలు కొన్నిటిని ఇక్కడ పొందుపరచడం సందర్భ ఉచితమనిపిస్తోందంటున్నారు జీవి. 1. మనస్తత్వ శాస్త్రం, ఫ్రాయిడ్ వాదం, మానవతావాదం, అస్తిత్వవాదం, ప్రాగ్రూప్ ఆర్కీటైప్ వాదం, మార్క్స్ వాదం, నవ్య మానవతావాదం, రాడికల్ హ్యూమనిజం, అరవింద దర్శనం, గాంధీవాదం మొదలైనవి ఆధునికంగా విస్తరించినవి. నిజానికి శాస్త్రవాద దర్శనాలు మౌలికంగా సాహిత్య సంబంధంతో ఉద్గమించినవి కానీ విస్తరించినవి కాని కావు. వాటి ఉద్గమ విస్తరణాలు సాహిత్యం హేతువు కూడా కాదనటం ప్రసిద్ధమే. మానవతావాదం, అస్తిత్వవాదం రెండవదన్నమాట. మానవతావాదం, అస్తిత్వవాదం మొదలైనవి తెలుగు సాహిత్య విమర్శలు ప్రత్యేక ప్రమాణాలుగా నెలకొని అంతగా ప్రభావం నెరిపినట్లు కనిపించి ఈ వాద ధోరణుల ప్రసారాన్ని కొన్ని నవలలు పాక్షికంగా పరిశీలించే వ్యాసాలు చెదురుమదురుగా కనిపిస్తాయి. ప్రాగ్రూప ప్రమాణాలతో సాహిత్య విమర్శ ఇప్పుడిప్పుడే ఆరంభమవుతాయి. గమనించాల్సిన ప్రధాన అంశం ఏమిటంటే, ఈ వాదాలు దాదాపన్ని సర్వకావ్య స్వరూపాల కానీ సమగ్రంగా కానీ
అనువర్తించటంగా కాక కొన్ని కొంతవరకు మాత్రమే అనువర్తించే లక్షణాలు కలవి. కావ్యాలలో అధికంగా పాత్ర చిత్రణాన్ని ఆశ్రయించి మాత్రమే సాగటం తప్ప సర్వతోముఖ విస్తృత పొందగల శక్తి వీటిలో మిక్కిలి తక్కువ. ఈ విధమైన శక్తియుక్తులు అధికంగా కలది మార్క్స్వాదం. తర్వాత 3వ పాయింట్ గతితార్కిక భౌతికవాదం. దీన్ని మార్క్సిస్ట్ దృక్పథం అంటారు. డయలెక్టికల్ మెటీరియలిస్టిక్ క్రిటిసిజం. ఈ కోణం నుంచి చూస్తే కావ్య వస్తువుకు ఆనాటి ఆర్థిక రాజకీయ సామాజిక వ్యవస్థ ఉన్న సంబంధాలు గ్రహించి వాటి వల్ల కవి వివృతం చేసిన విషయ సంఘ పురోగమనాన్ని ఎంతవరకు తోడ్పడగలవు, ఎంత సజీవమైన శబ్ద చిత్రణ ద్వారా కావ్య నిర్మాణం చేశాడు విలువ కట్టడం. శ్రీశ్రీ మార్క్సీయ సాహిత్య విమర్శను స్థూలంగా క్లుప్తంగా తెలుగు సాహిత్య విమర్శ మార్గంలో నిర్వచించిన విధం ఇది. మార్క్సీయ ధోరణిలో సాహిత్య విమర్శ తెలుగులో ఆరంభించినవాడు నిజంగా మార్క్సిస్టులు కాదు, మరి రాయిస్టులు కావచ్చునని చేకూరి రామారావు గారు అభిప్రాయపడ్డారు. అయితే రాయిస్టులది అంటే ఎంఎన్ రాయ్ అన్నమాట. రాయిస్టులది అచ్చంగా మార్క్సీయ దృక్పథం కాదని ఖండనపూర్వకం ఈ విమర్శ సాగించటానికి ప్రయత్నించినవారు మార్క్సీయ రాజకీయ నాయకులు. ఏదేమైనా స్థూలంగానే కావచ్చు, కానీ ఈ విమర్శ మౌలిక రీతిని ప్రస్తుతీకరించింది శ్రీశ్రీ గారు. తొలినాళ్లలో మార్క్స్వాదాంశాన్ని సాహిత్యానికి మొరటుగా పట్టిస్తూ మంచి చెడ్డలు యాంత్రికంగా అమాయకంగా అతివాదప్రాయంగా నిర్ణయిస్తూ పోవటం సామాన్యం. ఈ రోజుల్లో కూడా ఈ ధోరణి విరివిగానే ఉంది. సాహిత్య రంగంలో మార్క్సీయ సాహిత్య విమర్శన విధానం స్పష్టమైన అవగాహనతో నిజాయితీతో ప్రయోగించటం అన్నది ఎలా ఉన్నా ఆ విధాన స్వరూప స్వభావ స్పష్ట ప్రతిపత్తితో ప్రస్తుతీకరించే రీతి అంతగా వ్యాప్తికి వచ్చినట్లు అనిపించదు. కాగా ఈనాటికి ఈ విమర్శ స్వరూప అవగాహనాన్ని ఫ్లెకనోవ్, లోనా షార్కీ, క్రప్షెంకో, షెర్చీనా, అలాగే అఫ్నర్ జిప్ మొదలైన రష్యన్ విమర్శకుల మరి క్రిస్టోఫర్ కార్డ్వెల్, రాల్ఫ్ ఫాక్స్, లూకాచ్, హవర్ట్ ఫాస్ట్, టెర్రీ ఈగిల్టన్ మొదలైన రష్యా అనేతర వైదేశిక విమర్శకుల గ్రంథాలే ఆధారాలు. మార్క్సు, ఎంగెల్స్, లెనిన్, ట్రాట్స్కీ, మావో మొదలైన నాయకుల అభిప్రాయ ప్రమాణీభూతాలవు. నిజానికి ఈ విధమైన విమర్శ మార్గం కొత్తగా విడిగా సిద్ధాంతాలను ప్రతిపాదించటానికి వ్యాఖ్యానం ఇంటర్ప్రిటేట్ చేయటానికి అంతగా అవకాశం ఉన్నట్టు కనపడ. అన్నీ దాదాపుగా నిశ్చిత పూర్వ నిర్ణయాలే అవడం దీనికి కారణం. కేవలం వాటిని ఆయా వాళ్ళ అభిప్రాయాలను ఉటంకించుకుంటూ అక్కడి కావ్య స్వరూపాలను అనుసరించి అనువర్తితం చేసుకోవటమే ప్రధానం. ఇవన్నీ కోవెల సంపత్ కుమారాచార్య గారి భావాలు. 4. ఈ విధాన వివేచనానికి సంబంధించిన నిక్షిప్తంగానే కావచ్చు మా సూత్రప్రాయంగా సూచనలు శ్రీశ్రీ గారి విమర్శ వ్యాసాల్లోనే కనిపిస్తాయి. కానీ అత్యాధునికంగా దీనికి వ్యాప్తి కలిగించడంలో ఉద్యమించింది కొడవలి కంటి కుటుంబరావు, పాములపర్తి సదాశివరావు, కెవి రమణారెడ్డి, కేతవరపు రమకోటి శాస్త్రి గారు, త్రిపురనేని మధుసూదనరావు, చేకూరి రామారావు మొదలైనవ భారతీయేతర మార్క్సీయ సాహిత్య విమర్శకుల
అభిప్రాయాలు క్రోడీకరించి ప్రవర్తించిన ముదిగొండ వీరభద్రయ్య గారి వ్యాసం నవ్య అలంకార శాస్త్రం మార్క్సిస్టు దృక్పథం. ఈ సందర్భంలో ప్రత్యేకించి చెప్పాలి. మార్క్సీయ విధానాన్ని అనువర్తింపచేసి తెలుగు సాహిత్యంలోని పరిణామాలు గమనించడానికి తెలుగులో కవితా విప్లవాల స్వరూప పరిశోధన గ్రంథం ద్వారా వేల్చేరు నారాయణరావు గారు చేసిన ప్రయత్నం విశిష్టమే. అలాగే ఈ మార్గంలోనే సాపేక్ష విలువ సిద్ధాంతాన్ని అనుసరించి భారతీయ సాహిత్య విమర్శనలో సంప్రదాయాన్ని ఉద్గమించిన ఔచిత్యవాదాన్ని విచారిస్తూ కేతవరపు రామకోటి శాస్త్రిగా కావ్యం యొక్క సాపేక్ష విలువ సిద్ధాంతం అన్న వ్యాసం పరిశీలింప తగింది కాగా, తెలుగులో మార్క్సువాదం సాహిత్య విమర్శలో ఈ విధంగా ప్రమాణీకృతమవటం అత్యాధునికంగా మరింత విశ్లేషణాత్మకంగా అనుశీలింపతగి. 5వ పాయింట్, సాహిత్యానికి సంబంధించి నిజానికి విశ్వవ్యాప్తంగా వివిధ దృక్పథాలను సాగుతున్న విచార విమర్శనాలను మౌలికంగా అనుకూల్యం సాధారణంగా భావిస్తూనే ఉంటుంది. అయితే ఈ విషయాన్ని అవగాహన చేసుకోవటానికి దేశీయ విదేశీయ సాహిత్య విమర్శ సంప్రదాయ ప్రతిపాదించిన వివిధాంశాల సమన్వయపూర్వక పరిశీలన అవసరం. ఈ విధమైన సమన్వయాన్ని వెంజమూరి రంగాచార్యులు గారి ద్వారా ఈ దశాబ్దపు 2వ పదిలో ఆరంభమైన ప్రయత్నం ఆధునికంగా కొంత సాగిన చాలా వరకు సమగ్రతను సాధించింది అత్యాధునికంగానే అనాలి. కవిసేన మేనిఫెస్టోగా గుంటూరు శేషేంద్ర శర్మ గారు రచించిన ఆధునిక కావ్యశాస్త్రం ఈ సమన్వయాన్ని సాధించి ప్రదర్శించడానికి చేసిన విశిష్ట ప్రయత్నం ప్రత్యేకంగా అనుశీలింపతగి. అత్యాధునికంగా కవిత్వం ఒక ఆత్మకళ అనే సిద్ధాంతాన్ని ఈ ఆధునిక శాస్త్రం ప్రతిపాది. ఈ సాహసాలన్నీ సామాన్యులకు అర్థం కావు, వాళ్ళకి అవసరం కూడా లేదు. అయితే సాహిత్య విమర్శ ఎవరి కోసం సృష్టింపబడుతుంది అన్న ప్రశ్న ఈ సందర్భంగా రాకమాల. సాహిత్యానికి సంబంధించిన వరకు ప్రమాణంగా 3 అంతరాల మనుషులు పరిగణకు వస్తారు. వాళ్ళు సామాన్యులు, సహృదయులు, నిపుణులు, విద్యావంతులైనా కాకపోయి సాహిత్యం మీద అంతగా ఆసక్తి లేనివారు. ఆసక్తి ఉన్న సాహిత్యాన్ని వినోదానికో కాలక్షేపానికో నిమిత్తంగా భావించేవాడు సామాన్యుడు. వీడికి బ్రతుకు ముఖ్యమైనంతగా సాహిత్యం ముఖ్యం కాదు. ఇక సహృదయులంటే కొద్దో గొప్ప లలిత కళా సంస్కారంతో కూడిన సాహిత్య రసికత్వాన్ని సంతరించుకున్నారు. వీరికి జీవితంలో రమణ భాషమెంతో ఉంటుందో సాహిత్యంలో కూడా అంతరక్తి భావం. సామాన్యంగా జాతిలోని సాహిత్యాభిరుచి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు సహృదయులు. నిపుణులు సాహితీవేత్తలు అనబడే వర్గం. వీరిలో సాహితీ స్రష్టలు, సాహిత్యవేత్తలు, శాస్త్ర నిపుణులు, పండితులు వంటి సామాన్యులు కవిత్వం వింటారు. తెలిస్తే కరతాళ ధ్వనులు చేస్తారు. వాళ్ళకి చెప్పే తీరు కంటే చెప్పే విషయం కావు. చిత్తశుద్ధితో చెబితే చెవులారా చవులారా వింటారు. చెప్పింది జీవితానికి పనికి వస్తే మనసులో నింపుకోండి. ఏ కళ అయినా జీవితానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో లెక్క వేయటమే వీళ్ళ దృష్టికి పరమ ప్రమాణం. అందువల్ల సామాన్య జనుల కోసం చేసే రచన వాస్తవ ప్రయోజన దృష్టిలో ఉంచుకొని సాగుతుంది. సహృదయులు వాస్తవాన్ని కళామయంగా చిత్రిస్తే దాన్ని
రమిస్తా. అందువల్ల వాళ్ళ కోసం చేసే రచనలు వాస్తవ జీవిత విమర్శను వాంగ్మయ శిల్పంగా వెలార్చే ప్రయత్నం జరుగుతుంది. నిపుణులు కావ్య కళా మర్మ వారికి అందించే రచనలు కళ కావు, కల్పన కావు, శిల్పం కావు, సిద్ధాంతం కావు. అంతేకాదు కళానుభవం కావు, కళా అనుశాసనం కావు, కళాతత్వ వివేచనం కావు. ఈ మూడు వర్గాల వాడు ఒకేసారి మెప్పించడం కళాకారుడికి ఒక రకమైన ప్రక్రియ వలన, ఒకే విధమైన ప్రయోగం వల్ల సాధ్యం కాదు. సామాన్యుల కోసమే రాస్తానన్న రచయిత మిగతా రెండు వర్గాలను గణించకపోవచ్చు. అలాంటి రచయిత చేసే రచనలు సహృదయ ప్రమాణాలు అనుశీలించడం అనవసరం. సహృదయ కోసం రాసే రచనలు శిల్ప విచారం చేయటం కూడా నిరుపయోగం. నిపుణులను కూడా మెప్పించే నేర్పు ప్రకటించే రచనలు సాహిత్య ప్రమాణాల చర్చ సార్థకము. మొదటి రకంలో చెప్పేదే ముఖ్యం, రెండవ రకంలో చెప్పే తీరు రెండు ముఖ్యం, మూడవ రకంలో అన్నీ ఉండి ఆదర్శం, దర్శనం, సిద్ధాంతం కూడా ఉండటం ముఖ్యం. నేటి కవిత్వం సామాన్యులను ఉద్దేశించి వ్రాసిన సహృదయ లోకాన్ని మెప్పించాలని ప్రయత్నిస్తాం. నిపుణుల నిర్ణయాలు నిరసిస్తాం. సాహిత్య సామాన్య లక్షణం ఇలా ఉండగా సాహిత్య విమర్శ జీవితం మరీ శోచనీయంగా ఉంది. ఎలా శోచనీయంగా ఉందో రేపు తెలుసుకుందాం.